చట్టసభలకు రాకుండా జీతాలు ఎలా తీసుకుంటారు? నో వర్క్ నో పే. ఇది ఏపీ అసెంబ్లీ స్పీకర్ పెట్టిన ప్రతిపాదన. దీంతో వైసీపీని స్పీకర్ టార్గెట్ చేశారని పొలిటికల్ సర్కిల్స్లో టాక్ ఉంది. అయితే ఎన్ని రూల్స్ అయినా పెట్టండి, ప్రతిపక్షం హోదా ఇస్తేనే సభకు వస్తామని వైసీపీ క్లారిటీ ఇచ్చింది. దీంతో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందే ఏపీలో పొలిటికల్ హీట్ మరింత పెరిగిపోయింది. ఏపీలో త్వరలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. అయితే వైసీపీ సభకు హాజరు కాకపోవడం, స్పీకర్ అయ్యన్న పాత్రుడు వారిపై చర్యలకు పట్టుబడుతూ ఉండడం హాట్ టాపిక్గా మారింది. గత ఎన్నికల్లో వైసీపీ 11 సీట్లకే పరిమితమైంది. సరిపడా బలం లేదనే కారణంతో అధికార కూటమి ప్రభుత్వం వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు నిరాకరించింది. ఉన్న అతిపెద్ద పార్టీ తామొక్కటే కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అని పట్టుబడుతోన్న వైసీపీ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటోంది. దీంతో అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యేలను స్పీకర్, డిప్యూటీ స్పీకర్ టార్గెట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇటీవల లక్నోకు వెళ్లిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు చట్టసభలకు రాకుండా జీతాలు తీసుకునే ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోవాలన్నారు. దీనికోసం నో వర్క్ నో పే విధానం అమలు చేయాలన్నారు. అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యేలు హాజరు కాకపోయినా పనితీరు మార్చుకోకపోతే ప్రజలు వారిని వెనక్కి పిలిపించేలా రైట్ టు రీకాల్ లాంటి కఠిన నిబంధన పెట్టాలన్నారు. ఈ ప్రతిపాదనలే ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడానికి కొన్ని రోజుల ముందు ఈ వ్యవహారంపై జోరుగా చర్చ జరుగుతోంది. స్పీకర్ కామెంట్స్ను వైసీపీ పెద్దగా పట్టించుకోవడం లేదు. తమకు విపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తామని వైసీపీ చెబుతోంది. అయితే విపక్ష హోదా ఇస్తే వైసీపీ ఏం చేస్తుందో చూద్దామనే ఆలోచన కూడా కూటమి సర్కార్ చేయలేకపోతోంది. అలాగే ప్రతిపక్ష హోదా లేకపోయినా తమ వాయిస్ను అసెంబ్లీలో గట్టిగా వినిపిద్దామన్న ఆలోచన వైసీపీ చేయకపోవడంతో ఇరుపక్షాల నడుమ సభా వ్యవహారాలకు సంబంధించి టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. ప్రతి అసెంబ్లీ సమావేశాల సమయంలో ఈ వ్యవహారంపై చర్చ జరుగుతూనే ఉన్నా ఈసారి మాత్రం జగన్ కామెంట్స్, స్పీకర్ వ్యాఖ్యలతో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది.